Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చివరికి బాలినేనికి ఈ గతి పట్టిందా? వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రారాజుగా వెలుగొందారు. ఇప్పుడు జనసేన నాయకుడిగా అధ్వాన స్థితిలో రాజకీయ జీవితం గడుపుతున్నారు. జనసేనలో ఏమాత్రం విలువ లేకుండా బాలినేని కొనసాగడంపై ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత బతుకు బతికి చివరికి ఇలా మిగిలావా వాసన్న అంటూ ఆయన అభిమానులు ఏడవడం ఒకటే తక్కువ. జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలను పురస్కరించుకుని ఒంగోలులో ఆ పార్టీ నాయకుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు పెట్టారు. ఈ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. కూటమిలో జనసేన భాగస్వామి అయినప్పటికీ ఆ పార్టీ నాయకుడైన బాలినేని రాజకీయ ఉనికిని టీడీపీ జీర్ణించుకోవడం లేదు. బాలినేనిపై టీడీపీ నాయకులు బహిరంగంగానే తిడుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ జనసేన అధిష్టానం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీడీపీ కార్యకర్తలు నాయకుడు తిడితే తిట్టించుకో, కొడితే కొట్టించుకో అన్నట్టుగా జనసేన పెద్దల వైఖరి ఉంటోంది. వైసీపీలో బాలినేనికి వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ సమావేశానికి బాలినేని ఎప్పుడూ అరగంట ఆలస్యంగా ఉద్దేశపూర్వకంగానే వెళ్లేవారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అయినప్పటికీ బాలినేనిని చూడగానే వాసన్న వాసన్న అంటూ ఆప్యాయంగా జగన్ పిలిచి మరీ పక్కన కూర్చోబెట్టుకునేవారని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అలాంటి నాయకుడు జనసేనలోకి వెళ్లి కనీస గౌరవం మర్యాద లేకుండా కొనసాగుతున్నారని బాలినేని అభిమానులు అంటున్నారు. కనీసం ఒంగోలులో తమ అభిమాన నాయకుడు అగ్ర హీరో పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు పెడితే వాటిని తొలగిస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బతకాల్సి వస్తోందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. రాజకీయ జీవితంలో ఇలాంటి రోజులు కూడా వస్తాయని బహుశా బాలినేని కలలో కూడా ఊహించి ఉండరని అంటున్నారు. అవమానాలు భరిస్తూ జనసేనలో ఇంకెంతకాలం ఉండాలో అని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీలో జగన్ ఇచ్చిన అధిక ప్రాధాన్యాన్ని నిలుపుకోకుండా ఆ పార్టీకి ద్రోహం చేసి వచ్చినందుకు జనసేనలో తగిన శిక్ష అనుభవించాల్సి వస్తోందని బాలినేని అభిమానులు వాపోతున్నారు.